నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. బొగ్గు కుంపటి మరింత రాజుకుంది. పార్లమెంటు బయట లోపల కూడా కాకరేపుతోంది. ఆగస్టు 17న కాగ్ నివేదిక రూపంలో మొదలైన ఈ ముసలంలో సిబిఐ దాడులు, ఎఫ్ఐఆర్ల నమోదు కొత్త పరిణామాలు. ఆ అవినీతి మసి అధికార విపక్షాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నువ్వొకటంటే నే రెండంటా అంటూ ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుంటూ అసలు చర్చను ఎప్పుడో పక్కదో పట్టించేశారు. విలువైన పార్లమెంటు సమయాన్ని కరిగించేశారు. విలువలకు తిలోదకాలిచ్చిన ప్రతిష్టంభనలతో రాజకీయాలు ఎలా వేడెక్కింది దేశం మొత్తం చూస్తోంది. ఈ 1,85,000 కుంభకోణంలో అసలు ఏం జరుగుతోంది? ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు కేంద్రాన్ని కలవరపాటుకు గురిచేసిన బొగ్గు మసి మరికొందరికి అంటుకుంటుంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై పార్లమెంటుకి కాగ్ అందజేసిన నివేదికపై ఎదురుదాడే లక్ష్యంగా సాగిన అధికార పక్షం సిబిఐ దాడులతో తరువాత అసలు స్వరూపం కనిపిస్తోంది. ఈ కేటాయింపుల్లో లబ్ధి పొందిన రాజకీయ నేతల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక ఈ నెల 15న అంతర్గత మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామంటున్న కేంద్రం కాగ్పై ఎదురుదాడిని మాత్రం కొనసాగిస్తోంది. ఈ లెక్కలను పట్టించుకోమంటున్న కాంగ్రెస్ నేతలు కాగ్ తప్పుబట్టిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని రాజకీయ విన్యాసం ప్రదర్శిస్తున్నారు. కాగ్ చెప్పిందే సిబిఐ దాడులతో బయటపడుతున్న వేళ మారుతున్న పరిణామాలు, విలువలు మరింత దిగజారిపోతున్నాయి. బొగ్గు గనుల కేటాయింపుల మసలో మరికొందరు రాజకీయ నేతల పేర్లు బయటకొస్తున్నాయి. ఈ కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారమే లేదని ప్రభుత్వ పెద్దలు ఎన్ని వాదనలు చేసినప్పటికీ మంగళవారం సిబిఐ చేసిన దాడులతో అందులో వాస్తవాల పాలు అర్థమైపోయింది. ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. బొగ్గు గనుల కేటాయింపులు పొందేందుకు వీరంతా నేరపూరిత కుట్ర, వాస్తవాల వక్రీకరణకు పాల్పడ్డారనే అభియోగాలు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లు గమనిస్తే కేంద్రం చేసిన కేటాయింపుల్లో రాజకీయ కోణం బయటపడుతోంది. 2006 నుంచి 3 ఏళ్ల పాటు బొగ్గు మంత్రిత్వ శాఖను ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వహించినప్పుడు అనేక అవకతవకలు జరిగాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ సివిసికి ఫిర్యాదులందాయి. వీటిని పరిశీలించిన సివిసి 2006 నుంచి 2009 వరకు జరిగిన 142 బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై దర్యాప్తు చెయ్యాలని సిబిఐని ఆదేశించడంతో డొంక మొత్తం కదిలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఆగస్టు 31 నాటికే సివిసికి సిబిఐ నివేదిక అందజేయాల్సి ఉంది. కానీ కారణాలు ఏవైతేనే దర్యాప్తు ఆలస్యమవుతోందని సివిసికి చెప్పుకున్న సిబిఐ అధికారులు మరికొంత గడువు కోరారు. ఈ మేరకు మంగళవారం దాడులు నిర్వహించారు. అయితే 142 బొగ్గు క్షేత్రాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంగ్రెస్ నేతలు ఎంతగా బుకాయిస్తున్నా సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తేనే ఇందులో అధికార పార్టీల నేతలు ఏ స్థాయిలో చక్రం తిప్పారో అర్థమవుతోంది. మంగళవారం 5 కంపెనీలపై కేసులు నమోదు చేసిన సిబిఐ ఆ తరువాత దేశవ్యాప్తంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, పాట్నా, యావత్మాల్, రాయ్పూర్, ధన్బాద్, నాగ్పూర్ సహా 11 నగరాల్లోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, విమ్మీ ఐరన్ అండ్ స్టీల్, జేఎల్డీ యావత్మాల్, అభిజిత్ గ్రూప్నకు చెందిన జేఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఎంఆర్ అండ్ స్టీల్ కంపెనీలతో పాటు కొందరు గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, వాస్తవాలను వక్రీకరించారనే అభియోగాలు మోపింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 5 కంపెనీలు, 20 మంది డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన దర్యాప్తు సంస్థ బృందాలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కంపెనీలకు బలమైన రాజకీయ అండదండలు కనిపిస్తుండటం వల్ల బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలు తేటతెల్లమవుతున్నాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో ఆ శాఖ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయ్ దర్దా బంధువులు భారీ స్థాయిలో లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. జేఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్, ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్, జేఎల్డీ యావత్మాల్ ఎనర్జీ కంపెనీలు వీరి బంధువువేనని తెలిసింది. ఈ కంపెనీలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో బొగ్గు క్షేత్రాలు పొందాయి. అత్యధిక లబ్ధి పొందిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్లో మనోజ్ జైస్వాల్, అభిషేక్ జైస్వాల్, ఆనంద్ జైస్వాల్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా శ్రీప్రకాష్ జైస్వాల్ బంధువులే అని సమాచారం. ఇక ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్, జేఎల్డీ యావత్మాల్ ఎనర్జీలోనూ వీరితో పాటు కాంగ్రెస్ ఎంపీ విజయ్ దర్దా, ఆయన సోదరుడు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర దర్దా డైరెక్టర్లుగా ఉన్నారు. వీరందరిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని శ్రీప్రకాష్ జైస్వాల్ కొట్టిపారేశారు. न मेरे परिवार का कोई व्यक्ति इस धंधे में है, न पहली चीज तो ये है कि हमारे रिजीम में कोई कोल ब्लॉक एलोकेट ही नहीं हुआ।
तो परिवार या गैर परिवार को देने का प्रश्न ही नहीं उठता है। जो एलोकेशंस हुए वो UPA-1 में हुए हैं। अब कोई जायसवाल होगा तो हमारा रिश्तेदार हो जाएगा, कोई जायसवाल होगा तो उसको हमने कोल ब्लॉक एलोकेट करा दिया। मैं तो कोल मिनिस्टर था भी नहीं जब एलोकेशंस हो रहे थे, फिर मेरा नाम कैसे आ रहा है? ఉత్తర జార్ఖండ్లోని రాజహే ప్రాంతంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పొందిన విన్నీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీకి రాజకీయ సంబంధాలున్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు సన్నిహితుడైన విజయ్ జోషికి ఈ కంపెనీ ప్రమోటర్ వైభవ్ తుల్యాన్ బొగ్గు క్షేత్రాలను 5 నెలల క్రితమే అమ్మేశాడు. హైదరాబాద్ కి చెందిన నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒడిశాలోని రాంపియా, దీప్సైది, రాంపియా ప్రాంతాలలో బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పొందింది. త్రివిక్రమ ప్రసాద్, వైహెచ్సి ప్రసాద్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీల బొగ్గు క్షేత్రాలను 2010లో ఎస్ఆర్ గ్రూప్నకు అమ్మేసింది. బొగ్గు గనుల కేటాయింపుల వెనక అసలు రంగు బయటపడుతున్నప్పటికీ ఇందులో ఏమాత్రం అవకతవకలు జరగలేదన్న తమ వాదనని కేంద్రం వినిపిస్తోంది. 1993 నుంచి బొగ్గు గనుల కేటాయింపులకు వేలంపాట నిర్వహించే ప్రక్రియ లేదని, దాన్నే తాము అనుసరించామని చెప్పుకుంటోంది. అయితే ఇందులో ఉన్న వాస్తవాల్ని కేంద్ర మంత్రులు దాచేస్తున్నారు. నిజానికి 2003కి ముందు టన్ను బొగ్గు ధర $25 మాత్రమే ఉండేది. ఆ తరువాత చైనా నుంచి డిమాండ్ పెరగడంతో ఒకేసారి $60కు చేరుకుంది. ఇదే సమయంలో 2004లో బొగ్గును వేలంలో కేటాయించాలని బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్ చేసిన ప్రతిపాదనల్ని కేంద్రం బుట్టదాఖలు చేసింది. 2008 నాటికి టన్ను బొగ్గు ధర ఏకంగా $195కు చేరింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల ప్రతిపాదనలపై ప్రధాని కార్యాలయం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వాటిని పక్కన పెట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్ సంతకాలు చేశారు. టన్ను బొగ్గు ధర $25 నుంచి $195కు పెరిగినప్పటికీ పాత విధానాన్ని అనుసరించడాన్ని కాగ్ తప్పుబట్టింది. 2006 నుంచి 3 ఏళ్ల కాలంలో ప్రైవేట్ సంస్థలకు జరిపిన కేటాయింపులపై దృష్టి సారించిన కాగ్ వేలం ప్రక్రియను చేపట్టకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 186 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించింది. కోల్ ఇండియా ఇతర కంపెనీలకు అమ్ముతున్న ధరల్ని ప్రాతిపదికగా కాగ్ ఈ అంచనాలు వేసింది. విశ్వసనీయ పరిశీలన, క్షేత్రస్థాయిలో వాస్తవాల విశ్లేషణతోనే నివేదిక రూపొందించామని కాగ్ స్పష్టం చేసింది. అయితే బొగ్గు క్షేత్రాల నుంచి ఇంతవరకు ఎలాంటి ఎగుమతులు కాలేదని, అందువల్ల ఇందులో నష్టం జరిగిందనే వాదనలో వాస్తవం లేదని విత్తమంత్రి చిదంబరం అంకెల గారడీ ప్రదర్శించారు. As long as coal remains in Mother Earth, there is no loss. But if coal has not been mined in the vast majority of these coal blocks that were allocated, there is no loss. The coal is still there. 2G is concerned, the presumptive loss that the CNAG had calculated for 2G is proved by the recent reduced reserve price that the government itself has fixed for a spectrum. So that proves the point that the CNAG was making at that point of time. As far as coal is concerned, similarly, the CNAG has calculated the loss which involves only the private sector. The public sector has been kept out of it. So there is no point in challenging it now. కాగ్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో దాడికి దిగింది. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన సంస్థ అధికార పరిధిని ప్రశ్నించిన తొలి ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఘనతికెక్కారు. ఇన్నాళ్లు కాగ్ పై విమర్శలు మంత్రుల వరకు పరిమితం కాగా మన్మోహన్ ఆ స్థాయిని పెంచారు. ఈ మేరకు ఆయన పేరిట ఎంపీల ప్రకటన ప్రతి అందింది. బొగ్గు కేటాయింపుల్లో పాత విధానాన్ని కొనసాగించాలన్న నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి నిర్ణయమని అందులో ఆయన చెప్పుకొచ్చారు. కాగ్ ప్రస్తావించిన అన్ని అంశాలపై ప్రజాపదుల సంఘంలో సవాలు చేసే అవకాశం, ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా చేస్తున్న ఉత్పత్తి వ్యయాలు, విక్రయ ధరల్ని పరిగణలోకి తీసుకుని లెక్కలు వెయ్యడం సహేతుకం కాదని మన్మోహన్ కాగ్ ని తప్పుబట్టారు. ప్రధాని ప్రకటనను అందిపుచ్చుకున్న మంత్రులు, కాంగ్రెస్ నేతలు కాగ్ కి రాజకీయాలు అంటగట్టారు. కాగ్ రహస్య అజెండాతో పనిచేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. గతంలో కాగ్ లో పనిచేసిన చతుర్వేది బోఫోర్స్ కుంభకోణంపై నివేదిక అందించారని, ఆ తరువాత ఆయన భాజపాలో చేరిపోయారని చెప్పారు. ప్రస్తుత కాగు కూడా ఇందుకు అతీతం కాదని దిగ్విజయ్ జోసెన్ చెప్పారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలుంటే తప్పకుండా ఎత్తి చూపొచ్చన్న మంత్రి మొయిలీ అలా కాకుండా అంకెల గారడీ చెయ్యరాదని విమర్శించారు. All speculative and presumptive, and I think he himself realizes that today we find a lot of credibility gap in that report because it is far from reality. That kind of a report is given without a proper study and a research, and also the in-depth study of the power sector, and also with regard to the
the allocation of the coal, perhaps what you say, they will be precipitating the policy paralysis in the government. చరిత్ర ఎరగని రీతిలో కాగ్ పై మాటల దాడి చేసినప్పటికీ ప్రతిపక్షాల ఆందోళన ముందు ఈ వాదనలు నిలవకపోవడంతో కాంగ్రెస్ గత లెక్కల దుమ్ము దులుపుతోంది. ఛత్తీస్గఢ్లో 1054 కోట్ల రూపాయల విలువైన బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ని కాగ్ తప్పుపట్టిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ప్రధాని రాజీనామా కోరే నేతలు ముందు రమణ్ సింగ్ ని గద్దెదించాలని సూచించారు. తమ విషయంలో కాగు చెప్పే లెక్కలు తప్పంటున్న కాంగీయులు, ఇతర పార్టీల ముఖ్యమంత్రులు మాత్రం శిక్షకు గురికావాలని కోరుకోవడం రాజకీయ వైచిత్రే. ఇంతకీ వాస్తవం చూస్తే నష్టం జరిగింది 1,85,000 కోట్లు కాదు, 1,97,000 కోట్లు అని కేంద్రం నియమించిన మంత్రివర్గ ఉపసంఘమే నిర్ధారిస్తోంది. అయితే 1998 నుంచి కేటాయింపుల్ని పరిగణలోకి తీసుకున్న ఐజీఎం ఎన్డీఏ హయాంలో జరిగిన 7 కేటాయింపుల్ని తప్పుపడుతోంది. వాటి వల్ల 12,000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేస్తోంది. ఈ నెల 15న అంతర్గత మంత్రుల శాఖ ఇవ్వనున్న నివేదిక యూపీఏలో మరెన్ని బొగ్గు కుంపట్లు రగిలిస్తుందో చూడాలి.